పరిస్థితులు హృదయ విదారకరంగా ఉంటే దేవుడు అంటున్నాడు, నిన్ను చూసి ఉమ్మి వేస్తా అంటున్నాడు. ఉమ్మి వేయడం అంటే ఆయన దృష్టిలో అసలు నేను మరణానికి అప్పగించడమే, చంపేయటమే, చంపేసి నరకానికి తీసుకుపోయి తోలటమే, నరకంలో పడేయటమే. ఉమ్మి వేసే మాటలో అంత అర్థం ఉంది. పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి నిత్య జీవం అన్నాడు. కాబట్టి నీ పాపం వల్ల వచ్చే జీతము మరణం అయినప్పుడు, మరణం నరకానికి అప్పగించినప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు. అదండి ఉమ్మి వేయడం అంటే అర్థం. ఉమ్మేసి ఏదో నేను ఉమ్మేసి అనుకున్నామేమో, దాని అర్థం అది కాదు. నీకు నరక శిక్ష ఉంది, నేను ఉమ్మేశానంటే నువ్వు చచ్చిపోతావు, నీ బ్రతుకంతా నువ్వెంత ఇంతలో కడుపుడు అంత ఆవిరి లాంటి దానివి, నీటి మీద బుడగలాంటి దానివి. మరి నేను ఇచ్చిన ఉచితమైన ఊపిరిని బట్టి, కృపను బట్టి నువ్వు జీవిస్తున్నావు. నువ్వు నాకు విరుద్ధంగా, వ్యతిరేకంగా మరి నా ఎడల ప్రవర్తిస్తే నేను నిన్ను ఉమ్మి వేస్తాను అన్నాడు. ఎందుకంటే మారు మనసు పొందలేదు, పాపక్షమాపణ పొందలేదు, రక్షణ పొందలేదు, బాప్తిసం తీసుకోలేదు, యేసు తట్టు తిరిగి ప్రార్థన చేయలేదు, ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని భుజించడం లేదు. ఒకవేళ రక్షణ పొంది శరీరాన్ని భుజించి మారు మనసు పొందినా కానీ చేసే పాపం చేస్తూనే ఉన్నాం, ప్రార్థనకు వస్తూనే ఉన్నాం. నులివెచ్చన స్థితి. కానీ దేవుడు అన్నాడు, ఉంటే అడ్డేపుండు, మేకలకి వెళ్ళి ఉండు, లేకపోతే గొర్రెలకి వెళ్ళి ఉండు. అటు మేక కాకుండా గొర్రె కాకుండా మధ్యస్థంగా ఉండు మాకు. అంటే అటు పరిశుద్ధిలోనే నుండు, లేకపోతే పాపుల్లోనే ఉండు. సగం పాపి, సగం పరిశుద్ధంగా ఉండు మాకు. ఇప్పుడు ఆమె ఎగిరెగిరి ప్రార్థన చేసేది, ఎగిరెగిరి చప్పట్లు కొట్టేది, భాషలు మాట్లాడేది, ప్రవచనాలు చెప్పేది, వాక్యంతో ప్రార్థన చేసేది. కానీ ఒకరోజు పక్కింట్లో దొంగతనం జరిగిందని చెప్పి ఆమెను తీసుకుని పోయి పోలీసు వాళ్ళు జైల్లో పెట్టారు. 4 పీకిలు పీకేసరికి ఒప్పుకుంది. మా ఇంట్లో దిండు కింద పెట్టే బంగారం అని చెప్పింది. ఆ బంగారం తీసుకొచ్చి పక్కింటికి అప్పగించారు. వీళ్ళందరూ అనుకుంటున్నారు, అమ్మో ఆ మార్తమ్మ ఎంత బాగా ప్రార్థన చేసేది, ఎంత చప్పట్లు కొట్టేది, మరి ఎంత దుఃఖించి ప్రార్థన చేసేది, భాషలు మాట్లాడేది, వాక్యం చదివేది, ఇలాంటి పాడు పని చేసింది ఏందని చెప్పి అందరూ ముక్కు మీద వేసుకొని ప్రార్థనకు వచ్చేవాళ్ళకి అవమానం వచ్చిందంట. పాస్టర్ గారు పోయి జైలుకి పోయి, అమ్మ ఎందుకు చేసావు ఈ పని అంటే, సాతాను నన్ను శోధించింది అయ్యగారు, అందుకే చేశాను అంట. సాతాను శోధించి పెంట తినమంటే తింటవా? తినవు. ఆ ధనం కాబట్టి దుర్బుద్ధి పుట్టి దొంగతనం చేసి నువ్వు మీరు సాతాను శోధించి పెంట తినమంటే తింటవా? చేయొద్దని పాపం చేయమని చేస్తావా? నువ్వు చేసేది బుద్ధి నిలకడగా ఉండాలి, మనసు నిలకడగా ఉండాలి. ఆ మనిషి నిలకడను బట్టి, మనసు నిలకడను బట్టి వాళ్ళు స్థిరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేగాని మరి వాళ్ళు ఎవరు లేరులే, వాళ్ళ ఇంట్లో పోయి బంగారం ఉంది కాబట్టి తెచ్చుకున్నా అని చెప్పి అంటే సరిపోద్దా? అది నీ బంగారమా? వాళ్ళ బంగారం. అది బుద్ధిహీనత పని, బుద్ధిమాలిన పని, పాపాత్మతో కూడిన హృదయం. ఎక్కడ పోతుంది నీ ప్రార్థన? ఎక్కడ పోతుంది నీ భక్తి? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపట్లేదా? నీ భక్తి నీరుగారిపోతుందా? ఆలోచించు. ప్రభు మాట్లాడుతున్నాడు. మరి నిలువెచ్చని జీవితం అంటాం ఏంటి? ప్రార్థనకు వచ్చి తప్పు చేస్తే నిలువెచ్చని జీవితమే. మరి ప్రార్థనకు వచ్చి తప్పు చేస్తే నిలువెచ్చని జీవితమేగా. పరిశుద్ధమైన జీవితం అట్ట అవుతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు,
దరిద్రుడవు అన్నాడు. అబ్బా, 3 మాటలు ఉన్నాయి, కింద కూడా ఉన్నాయి, చెప్తాను. దౌర్భాగ్యుడు అంటే భాగ్యము లేనివాడు, దిక్కుమాలినోడు, తల్లిదండ్రులు లేనోడు, దరిద్రుడివి, అన్నానికి కూడా జరగనోడివి, అన్నానికి కూడా జరగక నోట్లో 5 ఏళ్ళు పోలేనోడివి, గుడ్డివాడవు, ఏది మంచో ఏది చెడో నీకు తెలియదు, నీ ఆత్మ, నీ యొక్క శరీరము మరి గుడ్డితనాన్ని తెచ్చుకొని ప్రవర్తిస్తున్నావు. దిగంబరుడువు, దిగంబరుడువు, ఉన్నవని ఎరుగక నేను ధనవంతుణ్ణి, ధన సమృద్ధి చేసుకుంటున్నాను, నాకేం కుదవలేదని చెప్పుకుంటున్నావు. ఒట్టిదే, ఒట్టిదే. దిక్కుమాలుడివి, దౌర్భాగ్యుడివి, దరిద్రుడివి, గుడ్డివాడివి, దిగంబరుడివి, ఎంత పాప ఆత్మతో కూడిన హృదయం కలిగి ఉండి, దౌర్భాగ్యుడు అయ్యుండి, చేయొద్దన్న పనులు చేసి, తినొద్దన్నది తిని దిక్కుమాలుడు అయిపోయాను. యేసుప్రభు రోజు వచ్చి అవాదంతో మాట్లాడుతుంటే, చేయొద్దన్న పని తప్పు చేశారు, తినొద్దన్న పండు తిన్నారు, దిక్కుమాలినోళ్ళు అయ్యారు. తండ్రిని కోల్పోయారు, తండ్రి అయిన దేవుని కోల్పోయారు, పాపం వల్ల వచ్చే జీతం మరణం తెచ్చుకున్నారు, దిక్కుమాలి సాగు తెచ్చారు. నీ పరిస్థితి కూడా అంతే. ప్రభు మాటను ధిక్కరిస్తే ప్రార్థనకు వచ్చి సగం అటు సగం ఇటు అంటారంటే కుదరదు. ఉంటే ఎచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నులివెచ్చగా ఉండబాకంటాడు. దౌర్భాగ్యురాల, దిక్కుమాలినోడా, దిక్కుమాలిందానా, దరిద్రురాల అని తిడుతున్నారు దేవుడు నిన్ను. గుడ్డి ఆత్మీయ గుడ్డితనం, దిగంబరత్వం. కాబట్టి నేను ధనవంతుని, ధనం సమృద్ధి చేసుకున్న నాకు కుదవలేదని చెప్పి అనుకుంటున్నావా? నీ ధనం చిమ్మెట్లో కొట్టిపోతుంది. నీ ధనం ఏ పాడిది? నా ప్రాణమా తృణమూత్రాగి నువ్వు సుఖించమనుకుంటున్నావు. ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీ ధనం ఎవరిది అంటారు, నీ ధాన్యం ఎవరిది అంటారు? పర్లు పాలైపోద్ది. కాబట్టి నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ధనవృద్ధి సమృద్ధిని చేసుకోవడం కోసం అగ్నిలో పుటం వేయమంటున్నాడు. అగ్నిలో కాల్చబడ్డ బంగారం ఎలాగైతే దగ్గర మెరిచి కాంతులు వెళ్తూ ఉంటుందో, నీవు కూడా పరిశుద్ధాత్మ అగ్నిలో పుటం వేయబడాలి, ప్రార్థనలో పుటం వేయబడాలి, ఆత్మలో పుటం వేయబడాలి. నీ ఆత్మీయమైన దిగంబరత్వం పోయి, అది సాతాను దిగంబరత్వం పోయి ఆత్మ సంబంధమైన వస్త్రాలు ధరించుకొని, తెల్లని వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో కనపడమంటాడు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నీకు దృష్టి, ఆ అంధత్వాన్ని, గుడ్డితనాన్ని తీసివేయడం కోసం నేను నీ కన్నులకి కాటుక పెడతా అన్నాడు. కన్నులకి కాటుక, ఈ లోకపరమైన కాటుక కాదు, వాక్యాన్ని కనురేప మూసిన తెలిసిన కనపడేటట్టుగా ధ్యానించేటట్టు నేను చేస్తానంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నా యొద్దకు వచ్చి కొనుమని నీకు బుద్ధి చెబుతున్నాను. నా మందిరానికి వచ్చి నువ్వు వాక్యాన్ని కొనుక్కో, దైవజనునికి అర్పించుకో. ఎంతో కష్టపడి దైవజను నీకు వాక్యాన్ని తీసుకొచ్చి అప్పగిస్తున్నాడు. నన్ను కొనుక్కో, ఉచితంగా కొనుక్కో. ధన సమృద్ధి అవసరంలా. వాక్యాన్ని ధరించుకో, సత్యాన్ని ధరించు, వాక్యాన్ని ధరించు,
వాక్యమై ఉన్న యేసు ప్రభుని ధరించుకో. కాబట్టి నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అన్నాడు. నిజమే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మాటలన్నీ చెప్పి గద్దిస్తున్నాడు, శిక్షిస్తాడు. ఎందుకంటే నరకాన్ని పోయి నిత్యం కాలిపోయి ఆ యొక్క అగ్నిలో వేయబడకుండా కాలిపోకుండా రక్షించబడటం కోసం నీకు బుద్ధి చెబుతున్నాడు దేవుడు. అగ్నికి అప్పగించబడకుండా నేను ప్రేమించి నిన్ను శిక్షించడం కోసం బుద్ధి చెబుతున్నాను మాట అన్నాడు. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. స్తోత్రం, హల్లెలూయా. నీ మనసు మార్చుకో, పాత రోత జీవితాన్ని తీసివేసి పరిశుద్ధమైన జీవితాన్ని ధరించు. పాత రోత జీవితాన్ని తీసివేసి పరిశుద్ధమైన జీవితాన్ని ధరించు. అప్పుడు యేసు ప్రభు నీ హృదయంలో జన్మిస్తాడు. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఏ తలుపు అంటే హృదయమైన తలుపు అండి, నీ ఇంటి తలుపు కాదు. నీ హృదయమైన తలుపు నేను తట్టుతున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనము చేయను. స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయంలోనే ప్రవేశించి ఆత్మీయమైన ఆహారం పెడతా. నీ ఆత్మని నరకానికి అప్పగించకుండా ఆత్మీయమైన ఆహారాన్ని పెట్టి వర్ధులు చేసి నా సన్నిధిలో చేర్చుకుంటా. ఆత్మీయమైన ఆహారం అంటే వాక్యమే. వాక్యంతో బలపరిచి, వాక్యంతో జీవింపజేసి, వాక్యంతో మార్గాన్ని చూపించి, సత్యాన్ని చూపించి, జీవాన్ని చూపించి నిత్యం నిన్ను వర్ధుల చేసేవాడు నేనే అని చెప్పి అంటాడు. కాబట్టి మరి నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చున్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా సింహాసనం మందు కూర్చుండనిచ్చాను. స్తోత్రం, హల్లెలూయా. కామ, క్రోధ, మద, మత్సరాలు ఎవరైతే జయిస్తారో వాళ్ళను నాతో కూడా కూర్చోబెట్టుకుంటా నా యొక్క సింహాసనం దగ్గర అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన పరలోక రాజ్యంలో. కాబట్టి లవోదీకీయ సంగమా, ప్రజా ఆధిక్యత కలిగిన దాన, ఉంటే ఎచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నులివెచ్చగా ఉన్న మాకు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ హృదయం అనే తలుపు వద్ద నుండి తట్టుతున్నాడు. ఆయన స్వరం విని నువ్వు తలుపు తీస్తే ఆయన నీ యొక్క గృహంలో ప్రవేశిస్తా అన్నాడు. నీ యొక్క దేహం అనే దేవాలయంలో ప్రవేశిస్తా అన్నాడు. అది నీ దేహం అనే దేవాలయంలో దేవుడు ప్రవేశించి నువ్వు యొక్క హృదయ తలంపుల ద్వారా ఆయన్ని చేర్చుకుంటే ఆయన సింహాసనం వద్ద నీకు స్థానాన్ని ఇస్తాను. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు నీ హృదయంలో జన్మించాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. ఈ రాత్రి ఆయనకి నువ్వు సమయాన్ని ఇస్తావా? హృదయాన్ని ఇస్తావా? ఆయన చేర్చుకుంటావా? మరి ఆయన నీ తట్టు తిరిగి ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఆయన తట్టు తిరిగి లోబడి జీవించి ఆయన మార్గాల్లో ప్రవేశించమని చెప్పి వాక్యం మాట్లాడుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, యేసు నాయనా స్తోత్రం తండ్రి. హృదయం అనే దేవాలయంలో ప్రవేశించి అయా మా వద్ద ప్రభు మీరు నివసించి తండ్రి మా యొక్క తలుపు నేను తీస్తే మా హృదయంలో ప్రవేశిస్తా అంటున్నావు తండ్రి. అవునా, ఈ రాత్రి ప్రభా మా వెలగి గ్రామం, కొత్తపాలెం గ్రామం ప్రభు నేను చేర్చుకోవడం కోసం సిద్ధపడతా ఉంది. వారి హృదయాల్లో మీరు ప్రవేశించి ఈ క్రిస్మస్ మాసంలో జన్మించమని పరిశుద్ధాత్ముడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.